హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ గర్ల్ బ్లాగ్స్. ఈరోజు సండే కదా అని చెప్పి మటన్ తెచ్చుకున్నాం. ఆ మటన్ ఈ గ్యాస్ ప్రాబ్లం మీద గ్యాస్ మీద వండడం ఎందుకా అని చెప్పి చక్కగా పాతకాలం స్టైల్లో కట్టెల పొయ్యి పెట్టుకుని దాని మీద వండుదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ముందుగా 30 కేజీ చికెన్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని ఇంకో బాణీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత బాగుంటుందండి. ఈ కర్రీ రోటీస్లోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుందండి. అలానే కట్టెల పొయ్యి మీద వండింది కదా, పైగా పాతకాలం నాటి స్టైల్ అంటే ఏం కాదండి. దీనిలో ఇంకా మ్యారినేషన్లో అవేమీ ఉండవు. చక్కగా ఉడకబెట్టుకుని అన్నీ బాగా ఫ్రై చేసుకుని వండుకోవడమేనండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు, అలానే చిటికెడు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ పీసెస్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత దానిలో గరం మసాలా వేసుకుని కాసేపు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా మటన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత కాసేపు కుక్ అయిన తర్వాత కారం వేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని కూడా కాసేపు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన దానిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ దానిలో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఇలా చేసుకోవడం వల్ల మటన్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ కర్రీలోకి ఫామ్ అయ్యి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలా కాసేపు కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ వస్తుందండి. కట్టెల పొయ్యి అలానే పాతకాలం స్టైలు ఇంత బాగా వండుకున్నాక దాన్ని మంచి అరిటాకులో పెట్టుకుని రైస్ పెట్టుకుని తింటే